అందరికీ నమస్కారం. నా పేరు ఠాకూర్ సురేఖ. ఈరోజు మళ్ళీ తిరిగి మీ ముందుకు వచ్చాను కొత్త రెసిపీతోనండి. ఇదిగోండి, ఈ శివరాత్రికి స్పెషల్గా చూపిస్తున్నానండి. ఇది వాటర్ మిలన్ అండి. వాటర్ మిలన్ తినేసిన తర్వాత పడేస్తాం కదండి, మనం కట్ చేసుకునే ముందు దీన్ని ఈ విధంగా తీసి, ఇదిగోండి ఈ విధంగా పొట్టు తీసేసి ఈ విధంగా పీసెస్ కట్ చేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు స్నాక్స్ రూపంలో చూపిస్తున్నాను మీకు. ఇందులో ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కలను ఇందులో వేసి వీటికి తగినంత పచ్చిమిర్చి అండి మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా కలుపుకుంటున్నానండి వీటిని. మళ్ళీ ఇందులోకి సాబుదానా పౌడర్ అండి మిక్సీ పట్టి పెట్టుకుంది, ఇది కలుపుతున్నాను. ఇందులోకి తగినంత ఉప్పు వేసుకుంటున్నానండి. ఉపవాసం ఉప్పు వేసానండి. ఈ విధంగా ఒక 2 నిమిషాలు ఇలా చేసి పెట్టుకుంటానండి. ఇది సాబుదానా పౌడర్ మొత్తం దీనికి కొంచెం మొత్తం ఇట్లా తగిలేంత వరకు ఉంచేసుకుంటాను. ఇలా 2 నిమిషాల తర్వాత ముక్కుడు పెట్టి చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి తగినంత నూనె పోస్తున్నానండి. ఈ విధంగా కలిపి పెట్టుకున్న ముక్కలండి. ఇది రూపాయి ఖర్చు లేకుండా చేసే రెసిపీ అండి. ఎలా అంటారా, శివరాత్రి రోజు అందరూ ఫ్రూట్స్ తింటారు కదండి. ఈ ఫ్రూట్స్ తిన్న పై తొక్కను మాత్రం ప్రతి ఒక్కరు పడేస్తుంటారు. అలా పడవేయకుండా దాన్ని ఈ విధంగా మనం ఉపయోగించవచ్చు అని చూపిస్తున్నాను. ఒకటి వేసి చూద్దామండి. చూడండి, ఈ విధంగా వేసుకుంటున్నాను నేను ఒకటొకటిగా. దీన్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేద్దామండి. ఇందులో అండి, ఇది శివరాత్రి ఉపవాసం గురించి చూపిస్తున్నాను కనుక ఇందులో ఎలాంటి పిండి కలపలేదు. ఇందులో వరి పిండికి కలిపితే చాలా టేస్ట్ వస్తుందండి. ఎందుకంటే శివరాత్రి ఉపవాసం ఉన్న వాళ్ళు ఏ పిండిని వాడరు కదండి, అందుకే ఈ విధంగా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది డీప్ ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుందామండి. ఈ విధంగా డీప్ ఫ్రై చేస్తున్నానండి. డీప్ ఫ్రై చేసి ఇప్పుడు ఇందులోకి తీస్తున్నాను. మిగతా అన్నీ వేసుకుంటానండి. వేసుకొనివి దేవునికి నైవేద్యంగా పెట్టి మనం తినేద్దామండి. చూడండి, ఈ విధంగా డీప్ ఫ్రై. ఇది ఇప్పటివరకు ఎవరు చూపించలేదు అనుకుంటానండి. ఈ తొక్కలతో పచ్చళ్ళు, తొక్కలతో జ్యూసు, ఈ విధంగా. దీని టేస్ట్ గురించి నా స్టూడెంట్స్ ఉన్నారండి, వాళ్ళకి టేస్ట్ గురించి ఇస్తాను. ఇది ఈ మొత్తం ఫ్రై చేసిన తర్వాత టేస్ట్ చూపిస్తానండి. ఇదిగోండి, ఇప్పుడు వేస్తున్నాను ఇవి కూడా. ఈ విధంగా ప్లేట్లోకి తీస్తున్నానండి. చూడండి, మా
స్టూడెంట్ అండి, 6th క్లాస్ అమ్మాయి. టేస్ట్ చూసి చెప్తుంది మీకు. టేస్ట్ చెప్పమ్మా. చాలా సూపర్, ఇంకా టేస్టీగా ఉంది. వావ్, యమ్మీ. ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. మిగతా అన్నీ నేను తీసి పెట్టుకుంటానండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.